హాయ్ నమస్తే, వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. శ్రీవారి లడ్డు వివాదంతో దేశం మొత్తం ఎట్లా రగిలిపోతుందో చూస్తూనే ఉన్నాం. ఆ ఎఫెక్ట్ తిరుమల శ్రీవారి భక్తుల మీద, దర్శనం టైమింగ్స్ మీద కూడా పడ్డట్టు స్పష్టంగా కనిపిస్తోంది. ఒకసారి మనం ఈ స్టోరీ కనుక చూసినట్టయితే, శ్రీవారి దర్శనానికి 6 గంటలు. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూ కాంప్లెక్స్లలో కంపార్ట్మెంట్లు ఖాళీగా ఉన్నాయి. ఆదివారం అర్ధరాత్రి వరకు 82,436 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా 25,437 మంది తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో 4,57,00,000 సమర్పించారు. టైమ్ స్లాట్ టికెట్లు లేని భక్తులకు 6 గంటల్లో దర్శనం లభిస్తోంది. సర్వదర్శనం టోకెట్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలోకి వెళ్లాలని టీటీడీ సూచించింది. కేటాయించిన సమయానికంటే ముందు వెళ్లిన భక్తులను అనుమతించారని తెలిపింది. సో ఇక్కడ ఈ నంబర్ ఏం చెప్తుందంటే 82,436 మంది భక్తులు దర్శించుకున్నట్టు తెలుస్తుంది. 6 గంటలు మాత్రమే టైం పడుతుంది. జనరల్గా వరదలు, ప్రకృతి విపత్తులు లాంటి ఏమంటారు అసాధారణమైన పరిస్థితుల్లో తప్ప శ్రీవారి దర్శనానికి కొన్ని గంటల పాటు, ఒక్కొక్కసారి 36 గంటలు, 72 గంటలు కూడా సమయం పట్టే సందర్భాలు చాలా చూసినాం మనం. అట్లాంటిది 6 గంటల లోపే స్వామివారి దర్శన భాగ్యం కలుగుతుందంటే ఏంటి అర్థం? అంటే ఈ శ్రీవారి లడ్డు వివాదం ఎప్పుడైతే ఈ భారతదేశం నెత్తిన మోపిందో కూటమి సర్కారు, అప్పటి నుంచే శ్రీవారి దర్శనానికి ఎవరు మొగ్గు చూపని పరిస్థితి. ముఖ్యంగా ఈ పర్టికులర్ టైం ఏంటంటే సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 మధ్య తమిళనాడు భక్తులకు ఇదొక కీలకమైన మాసం అనమాట. పెరాటి మాసం అంటారు. దాన్నే వాళ్ళ అంటే తమిళ్ క్యాలెండర్ సపరేట్ అనమాట, ద్రవిడియన్ క్యాలెండర్ అంటారు దాన్ని. పురుటాసి మాసం అని కూడా పిలుస్తూ ఉంటారు అనమాట. ఇప్పుడు కేరళలో ఓనం పండుగ ఉత్సవాలు ఎట్లయితే జరుగుతాయో, తమిళనాడులో ఇది ఒక ప్రత్యేకమైన మాసం అనమాట. మనకు శ్రావణ మాసం, మాఘమాసం ఎట్లయితే ఉంటాయో అలాగా పురటాసి మాసం అంటారు అనమాట దీన్ని. దాన్ని మన తెలుగులో పేరాసి మాసం అని. సో ఈ పేరాసి మాసంలో తమిళనాడు నుంచి పెద్ద ఎత్తున భక్తులు, ఎందుకంటే తమిళనాడుకు ఆంధ్రప్రదేశ్ బోర్డర్కు చాలా దగ్గర, పెద్దగా డిస్టెన్స్ కూడా ఉండదు. ఈ టైంలో తమిళ భక్తులతో శ్రీవారి ఆలయం కిటకిటలాడాల్సిన సందర్భం అనమాట. వాస్తవంగా అంటే గతంలో తీసుకుంటే చరిత్ర. సో అట్లాంటిది తమిళనాడు నుంచి పెద్దగా భక్తులు ఎవరు శ్రీవారి దర్శనానికి రాకపోవడం ఇక్కడ కనిపిస్తున్న అతిపెద్ద మార్పు. ఈ వైదికులు తర్వాత మఠపీఠాధిపతులు అత్యధికంగా ఉండేది తమిళనాడులో. అండ్ ద్రవిడ కల్చర్ అయినా సరే తమిళనాడు, కర్ణాటకలో ఎక్కువ మొత్తంలో మఠపీఠాధిపతులు ఎక్కువగా ఉంటారు. ఇంకొకటి అక్కడ మత విశ్వాసాలు ఎక్కువ మనతో పోలిస్తే. అట్లాంటిది ఆ రాష్ట్రాల నుంచే పెద్ద ఎత్తున భక్తులు రాకపోవడం ఇక్కడ గమనించాల్సిన అంశం. పైగా ఎప్పుడైతే ఈ చంద్రబాబు గారు ఈ మాట మాట్లాడినరు, శ్రీవారి లడ్డులో జంతుకు కలిపారు అని ఎప్పుడైతే మాట్లాడినో, ఆ శ్రీవారి పవిత్రత, లడ్డు పవిత్రత గురించి తెలిసిన తమిళ, కర్ణాటక భక్తులు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేయడం మొదలుపెట్టారు అనమాట. మైండ్ ఉందా, చిప్పు దొబ్బి మాట్లాడుతున్నావా అని చెప్పి. సో ఇది అక్కడ జరుగుతున్న వ్యవహారం. మొత్తం మీద శ్రీవారి పవిత్రతను ఈ రకంగా నేల రాసే ప్రయత్నం చేసింది ఈ కూటమి సర్కారు. దీనిలో బీజేపీ ఇంప్లీడ్ అవ్వడం, మన పవన్ కళ్యాణ్ గారు ఏకంగా సంప్రోక్షణ పేరుతో ఆయన తిరుమల వెళ్ళి శ్రీవారి మెట్లు కడుగుతూ 11 రోజుల తర్వాత శ్రీవారి దర్శనం చేసుకుంటా ప్రాయశ్చిత్త దీక్ష చేస్తా అని చెప్పి ఈయన మాట్లాడడం, ఇక ట్విస్టులకే ట్విస్టు, హైలైట్ పీక్స్ అనమాట. ఈయన గురించి ఇంకొక స్టోరీలో మాట్లాడుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.